స్టూడెంట్స్, మీ 10th ఎగ్జామ్స్ అలాగే యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామ్స్ తొందరలో ఉన్నాయి. మీరు చదివినట్లు గుర్తుండాలి అంటే ఏమి చేయాలి? వెల్కమ్ టు మనబడి వీడియోస్. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు చదివింది గుర్తుపెట్టుకుంటారు, అలాగే ఎగ్జామ్లో కూడా రాయవచ్చు. ఫస్ట్ టిప్, యాక్టివ్ రీడింగ్. చదివే లెసన్స్ను పార్ట్స్గా చేసుకోండి. ప్రతి పార్ట్కు సంబంధించి మీరే క్వశ్చన్ ప్రిపేర్ చేసుకోండి. ఆ క్వశ్చన్కు సంబంధించిన కీ పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. దీని ద్వారా మీరు ఆ టాపిక్ పైన పట్టు సాధించవచ్చు. సెకండ్ టిప్, చంకింగ్. పార్ట్స్గా చేసుకున్న వాటిలో మెయిన్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ పారా యొక్క మొదటి 3 పదాలు మీకు బాగా గుర్తుండాలి. అలా గుర్తుపెట్టుకోవడం వల్ల మిగతా పారాలు ఈజీగా గుర్తు వస్తుంది. అలాగే ఆ పారాలో ముఖ్యమైన పేర్లు, పదాలను సపరేట్గా నోట్ చేసుకొని మీ రివిజన్ అప్పుడు మీరు నోట్ చేసిన వాటి ద్వారా మొత్తం పారాను గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, నిమోనిక్స్. నిమోనిక్స్ అంటే మీరు చదివే వాటిని ఒక పాటతో కానీ మీకు గుర్తుండే సెంటెన్సెస్తో కానీ గుర్తుంచుకోవడం. ఉదాహరణకు కెమిస్ట్రీలోని మొదటి 10 ఎలిమెంట్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ని ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. 10 ఎలిమెంట్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్: హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. వీటి మొదటి అక్షరాలు H, He, Li, Be, B, Cn, OF, Ne. సో వీటికి సంబంధించి ఒక సెంటెన్స్ని మనం ఫామ్ చేసి సెంటెన్స్ రూపంలో గుర్తుంచుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక ఈజీ సెంటెన్స్: హే హీరో లైక్ బి బాలయ్య, చిరంజీవి, నాగార్జున ఆన్ ఫైటింగ్ నెట్. సో ఈ సెంటెన్స్ని గుర్తుపెట్టుకుంటే మనకు ఫస్ట్ 10 ఎలిమెంట్స్ ఈజీగా గుర్తుండిపోతాయి. ఫోర్త్ టిప్, రిపిటీషన్ టెక్నిక్. మీరు చదివింది ఫ్రీక్వెంట్గా రివైజ్ చేసుకోవాలి. ఒక రోజులో అన్ని టాపిక్స్ ఒక సబ్జెక్ట్ సంబంధించి రివైజ్ చేయాలి. ఫస్ట్ డే రివిజన్లో మీకు చాలా టైం పడుతుంది. సెకండ్ డే, థర్డ్ డే అలా పోతుంటే ఒక 10 డేస్లో ఒక సబ్జెక్ట్ని 1 అవర్లో కంప్లీట్గా రివిజన్ చేసేయవచ్చు. సో రివిజన్ ఆర్ రిపిటిషన్ ఈజ్ సో ఇంపార్టెంట్ టు మెమరైజ్ ఎ టాపిక్. నెక్స్ట్ టిప్, విజువలైజేషన్. ప్రతి సబ్జెక్ట్ గురించి చదివింది మీ మనసులో ఒక యానిమేషన్ రూపంలో విజువలైజ్ చేసుకోండి. ఉదాహరణకు ఫోటోసింథసిస్. సన్ రేస్ ప్లాంట్ లీవ్స్ పైన పడటం, అవి లీవ్స్ అబ్జర్వ్ చేసుకోవటం, క్లోరోఫిల్ చేయడం, ఇలా విజువలైజ్ చేసుకుంటే నెక్స్ట్ టైం స్టార్ట్ నుండి ఎండ్ వరకు మీకు కంప్లీట్గా టాపిక్ గుర్తుండిపోతుంది. నెక్స్ట్ టిప్, టీచ్ సమ్వన్ ఎల్స్. ఇది అన్నిటికన్నా పెద్ద మెమరీ బేస్ టిప్. మీరు ఇంకొకరికి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమి అర్థమైందో కనుక్కోండి. అవతల వాళ్ళు ఎవరైనా సరే పర్లేదు, ఫ్రెండ్స్, పేరెంట్స్, రిలేషన్స్, ఎవరికైనా సరే ట్రై దిస్ మెథడ్. సో ట్రస్ట్ మీ, దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు మెమరైజ్ ఎనీ టైప్ ఆఫ్ టాపిక్. నెక్స్ట్ టిప్, మెమరైజ్ నేమ్స్. కొన్ని పేర్లు వాటి వెనుక ఉండే అంతర్సూత్రాన్ని ఆధారంగా చదివితే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఉదాహరణకు రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటిక్ క్రమంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా చేస్తే మధ్యలో ఏ ఒక్క రాష్ట్రం పేరు కూడా మర్చిపోరు. అలాగే గ్రహాల పేర్లను వాటి పరిమాణం అంటే సైజెస్ ద్వారా చిన్నపాటి నుంచి పెద్దవాటిని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రముఖుల పేర్లను గుర్తుంచుకునే క్రమంలో వారి రూపాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఆ పేరున్న వ్యక్తి ఇలా ఉంటారు అని ఒకసారి అనుకుంటే సంబంధిత వ్యక్తి ఫోటో చూడగానే వారి పేరు ఉన్న టక్కున గుర్తొస్తుంది. పాఠాలను ఎప్పుడు పరీక్షల దృష్టితోనే చదవకండి. ఇష్టంగా చదివితే నేర్చుకోవడం ఎప్పుడు కష్టంగా ఉండదని తెలుసుకోండి. సో ఫైనల్గా స్టూడెంట్స్, ఎప్పుడు ఒకే చోట కూర్చొని చదవడం వల్ల ఒకసారి కాస్త విసుగ్గా అనిపించవచ్చు. చదివే ప్రదేశాన్ని అప్పుడప్పుడు మారుస్తుండాలి. కుటుంబ సభ్యుల మాటలు, టీవీ, స్మార్ట్ ఫోన్ వల్ల మీ ఏకాగ్రతకు ఏమాత్రం భంగం కలగకుండా చూసుకోండి. గాలి, వెలుతురు ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటే మంచిది. అలాగే మధ్యలో కాస్త చిరాగ్గా అనిపించినప్పుడు పరిసరాలను గమనించడం ద్వారా సేద తీరవచ్చు. ఆ తర్వాత మళ్ళీ చదవడం వల్ల మొదలు పెట్టవచ్చు.